హలో అందరికీ వన్ మోర్ సాటర్డే మినీ లాగ్ అండి. ఈరోజు ఇంకా మా కాలనీలో శివాలయం కొత్తగా కట్టించారు కదా, శివాలయం అందులోనే పంచముఖ ఆంజనేయ స్వామిదండి. ఈ రోజు అయితే ఆంజనేయ స్వామికి అభిషేకం చేయించుకుంటున్నాము. ఒక గుడికి వెళ్దామనేసి ఫస్ట్ టైం అండి, నేను ఇప్పటివరకు వడమాల వేయలేదు. ఈరోజు ఆంజనేయ స్వామికి వడమాల వేద్దామనేసి పంతులు గారు చక్కెర పొంగలి ఇంకా వడలు తీసుకుని రమ్మన్నారు. దానికోసమని వడలు చేద్దామనేసి ఇంకా ముందు రోజు నైటే వడలకైతే నానబెట్టేసాను. 1.5 kg నానబెట్టానండి. ఇంకా మార్నింగ్ లేవగానే అంతా శుభ్రం చేసుకొని నీట్గా తుడిచేసుకొని ఇంకా స్టవ్ దగ్గర అంతా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా పిండి అయితే ఇంకా మళ్ళీ ఒకసారి 2 సార్లు మినపప్పును నీట్గా కడుక్కొని గ్రైండర్ చేసేసుకున్నాను. నేను ఫస్ట్ టైం ఏదైనా పెద్దగా వంట చేస్తే ఫస్ట్ సారి దిష్టి తీసి వేసుకుంటాను అండి. నాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు. ఇంకా గ్రైండర్ చేసేసి మనం వడమాలకి మామూలుగా వడలల్లోకి అయితే కొత్తిమీర అవన్నీ వేసుకుంటాం కదా, ఇందులోకి అయితే ఓన్లీ మిరియాల పొడి ఒకటి, ఉప్పు మిరియాల పొడి ఒకటి వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలుపుకొని వడలన్నీ వేసేసుకున్నాను. 54 వేసుకున్నానండి. 108 కానీ 54 కానీ వేయొచ్చు అన్నారు. నేనైతే 54 వేసేసి వడలు చేశాను. ఇంకా అలాగే చక్కెర పొంగల్ కూడా చేసేసి 2 రెడీ చేసేసి ఇంకా ఒక దారం తీసుకొని దానికి పసుపు రాసి ఇంకా మాల కుట్టేశాను. కుట్టేసి ఇంకా గుడికి అయితే వెళ్ళామండి. గుడికి వెళ్ళిన తర్వాత అభిషేకం చేసి ఆ తర్వాత ఇంకా ఆంజనేయ స్వామిని అలంకరించారండి. చాలాసేపు పట్టింది అలంకరించడానికి. చూడండి ఎంత బాగా అలంకరించారో, వడలతోటి ఇంకా తమలపాకులతోటి చాలా బాగా చేశారు. పూజ కూడా చాలా బాగా